ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి సంబంధించిన ముగ్గురు ఆలయ సిబ్బంది దేవాలయానికి వచ్చిన భక్తులపై మద్యమత్తులో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. మహిళపై కూడా దురుసుగా ప్రవర్తించారంటూ భక్తులు చెబుతున్నారు. పవిత్రమైన దేవాలయంలోకి మద్యం బాటిల్ తీసుకుని రావడం, తాగి భక్తులను గాయపరచడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు. మేము వల్లూరు లక్ష్మీనరసింహస్వామి దైవదర్శన కాలువ బయలుదేరి వచ్చాము హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వస్తుంటే ఆలయానికి దగ్గరలోనే ఇద్దరు వ్యక్తులు బైక్ పై TS 25E7841 అనే బైక్ పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి మమ్మల్ని కారును అటకాయించి దేవస్థానం సంబంధించిన వ్యక్తులు మేము టోల్గేట్ రుసుము చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు ఏమాట మీ కారు కదలకు వీల్లేదన్నారు. రుసుకు సంబంధించి రిసీట్ ఇస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పాము. రిసీట్ అవంతా ఏముండదు, మేము చెప్పిందే వేదం, ఇక్కడ ఏకపోతే మర్యాద ఉందని చెప్పి బాగా తాగిరు, మద్యం మత్తులో ఉన్నారు. వచ్చి ఆటోల మీద వల్గర్గా మాట్లాడడం, మా కారుకు అడ్డం ఉండడం, మాపై చేసుకోవడం జరిగింది. వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, ఇక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.